ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీని ఓటీటీ శాసిస్తోందా? సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే స్వేచ్ఛ నిర్మాత చేతుల్లో లేదా? ఓటీటీ కాంపౌండ్లోకి సినిమా వెళ్ళిపోయిందా? అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో 2 సినిమాల విడుదల తేదీలు ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదా? అవేంటో చూద్దాం. కరోనాని క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు రైట్స్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఇది చిన్న సినిమాలకు వరంగా మారింది. ఓటీటీలకు అలవాటు చేసి పెత్తనం చేయడం స్టార్ట్ చేశాయి. ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేదు. డిజిటల్ సంస్థలు చెప్పినట్టు వినాల్సిందే. రిలీజ్ అయిన తర్వాత సినిమాను ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేయాలో వీళ్లే చెబుతారు. సినిమా హిట్ అయితే నెల వరకు ఆగుతారు, లేదంటే 2వ వారంలో బొమ్మ డిజిటల్లో పడిపోతుంది. గతంలో మాదిరి ఫ్యాన్సీ రేట్లు లేవు. అమౌంట్ దపాల వారీగా ఇస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ కు ముహూర్తాలు కూడా ఓటీటీలే పెడుతున్నాయి. ఎన్నికల కారణంగా మే 9న రావాల్సిన కల్కి వాయిదా పడింది. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ చేతిలో రిలీజ్ డేట్ లేదు. ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో ఓటీటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మేకర్స్ ప్రకటించరు. ఓటీటీలో మరో మూవీతో క్లాష్ లేకుండా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారట. 2 రోజుల్లో కల్కి రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పూరి కాంబోలో డబుల్ స్మార్ట్ రూపొందుతోంది. సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. 2 పాటలు 10 రోజుల టాకీ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సంజయ్ దత్ పార్ట్ కూడా పూర్తయింది. ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి ఓటీటీనే కారణమని తెలిసిందే. మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా వీటిని కవర్ చేయాలంటే ఓటీటీ ఆశస్సులు ఉండాలి. హాలిడేస్ కలిసొచ్చేలా సినిమా రిలీజ్ చేయాలంటే ఓటీటీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. తమకు అనుకూలమైన రోజు స్ట్రీమింగ్ చేసుకోవడానికి వీలుగా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాయి. అప్పటి వరకు ఆగాల్సిందే. కల్కి డబుల్ స్మార్ట్ అనే కాదు, అందరూ ఓటీటీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు.